అందరికీ నమస్కారం. ఆచంట నియోజకవర్గ అయ్యప్పలకు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. మాది పినమండ్ర మండలం పొలంబూరు గ్రామం. నా పేరు దండు రామకృష్ణరాజు గురుస్వామి. పొలంబూరులో అయ్యప్ప దీక్షా మందిరంలో అయ్యప్ప దీక్షా మందిరం కట్టాం. దీనికి టాయిలెట్స్ కట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకుని నానా బీభత్సం చేసే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు కూడా మాకు వ్యతిరేకం చేసి ఈ విధ్వంసంలో కారకుడు అయ్యాడు ఆయన. అందు గురించి అయ్యప్పలు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీకి కానీ రంగనాథరాజుకి కానీ ఓటు వేయకండి, వేయవద్దు అని అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మీరు కూడా మీకు తెలుసున్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. మేము 2021లో గుడి రీమోడల్ చేసినప్పుడు మమ్మల్ని అడ్డుకోవడం కోసం విశ్వప్రయత్నం చేశారు. అయినా స్వామి దయ వల్ల రీమోడల్ జరిగింది, అన్నీ జరిగినాయి. మేము భోజనాలు పెట్టుకుంటే పోలీసులు పంపించేవారు, భజన చేస్తే పోలీసులు పంపించేవారు, పూజలు చేస్తే పోలీసులు పంపించేవారు. ఇటువంటి అరాచకాలు ఇప్పటికీ ఇవాళ కూడా మామే చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నాం. వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అయ్యప్ప భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వైసీపీని ఓడించి రంగనాథరాజుని ముఖ్యంగా ఓడించాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే ఇంకా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు బెదిరిస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి అయ్యప్ప సోదరులందరూ కూడా, మిగిలిన భక్తులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ఆచంట నియోజకవర్గం, మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అయ్యప్పలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఇక్కడ అయ్యప్ప దీక్షా మందిరానికి జరిగిన అన్యాయాన్ని మీరు తెలుసుకుని ఈ విషయాన్ని గ్రహించి వెంటనే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇక్కడ రంగనాథరాజుని ఓడించి ఎట్టి పరిస్థితుల్లోనే సరే రంగనాథరాజు నెగ్గకూడదు, వైసీపీ నెగ్గకూడదు. దానివల్ల మనకి ఆంధ్ర ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా కలుగుతుంది. నేను ఒక లేఖర్ని, డాక్యుమెంట్ రైటర్ని, గత 42 సంవత్సరాల నుంచి లేఖర వృత్తి చేస్తున్నాను. ఇందులో కూడా అనేక మార్పులు వ్యత్యాసాలు బోర్డు తీసుకొచ్చారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా గ్రహించుకుని చాలా 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 దుర్మార్గాలు చేస్తున్నారు. అలాగే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా చాలా తప్పు అవి ఇప్పుడు జరిగే సర్వే కూడా సరిగ్గా చేయలేదు ఎవరో కూడా. గురించి అందరూ దయచేసి ఈ అరాచకాలను అడ్డుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క రంగనాథరాజు ముఖ్యంగా ఓడించాల్సిందిగా కోరుతున్నాను. హిందూ ధర్మాన్ని కాపాడండి, ప్రజల యొక్క హక్కులను కాపాడండి. హిందూ ధర్మమే కాదు, సమస్త ప్రజల యొక్క హక్కులను కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.